జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం అనేది రోజు రోజుకి కూడా ప్రజల సమస్యలు తీర్చడానికి చాలా హుందాగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇప్పటికి 3-4 ఎమ్మెల్యేలు పనిచేశారండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, ఎలా స్పందిస్తున్నారు? ఇక్కడ ఒక వినూత్నమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. అంటే డైరెక్ట్ ఎమ్మెల్యేలనే కూర్చోబెట్టి ప్రజాప్రతినిధులు కూర్చోబెట్టి ఈ రోజు జనవాణి కార్యక్రమం నిర్వహించడం అనేది ప్రజల్లో చాలా విశేషమైన స్పందన అనేది వచ్చింది. అంటే ఇక్కడికి వస్తే సాధ్యమైనంత వరకు అక్కడ సమస్యలు ఏవైతే తీరుతాయో ఆ సమస్యలు అక్కడ తీర్చేస్తా. అంటే ఒక ఎస్ఐలతో మాట్లాడాలన్నా, సిఐలతో మాట్లాడాలి, లేకపోతే డిఎస్పీలతో మాట్లాడాలన్నా, లేదా కలెక్టర్లతో మాట్లాడాలన్నా ఆ సమస్యలు బట్టి, ఆ సమస్యల యొక్క ప్రాధాన్యత బట్టి, లేదా ఆ వచ్చిన బాధితుల యొక్క ఆవేదన బట్టి అక్కడికక్కడ సమస్యలు చాలా వరకు తీర్చడం జరుగుతుంది. దానికి మించి వెళ్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారి దీని మీద మిగతా అక్కడ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి. అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీదకి వెళ్తాయి. ఈలోపు ఏం చేయగలమా, ఒక ప్రజలకి వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరోసా కల్పించే విధంగా చాలా అద్భుతంగా ఈ జనవాణి కార్యక్రమం జరుగుతుంది. ప్లస్ వినూత్నంగా ఏంటంటే నాకు తెలిసి ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ఎమ్మెల్యేని ఇలా కూర్చోబెట్టి వినతి పత్రాలు స్వీకరించడానికి జరగదు. అంటే ఒక టీమ్ తో వినతి పత్రాలు తీసుకుంటారు తప్పితే ఒక ప్రజాప్రతినిధులతో మాత్రం ఇది జరగదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా వినూత్నమైన ఆలోచన చేసి ఈ రోజు ప్రజలకు భరోసా కల్పించే విధంగా, అంటే మన సమస్యతో వెళ్తే డైరెక్ట్ గా ఒక ప్రజాప్రతినిధి మన సమస్యను స్వీకరిస్తారు అని చెప్పని ఒక నమ్మకం కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన విధానం అది పూర్తి స్థాయిగా బాధితుల్లో కూడా వెళ్ళింది. ఆనందంగా కూడా ఉన్నారు. అంటే ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ప్లస్ ఇక్కడికి వచ్చి ఆ బాధలు వింటున్న క్రమం, ప్లస్ స్పాట్ లో ఏదైనా ఒక ఆ సమస్య తీర్చే పరిష్కారం ఉంటే ఆ సమస్య తీసుకునే పరిష్కారం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మేడం ఇక్కడ చూసుకుంటే చాలా మంది చాలా సమస్యలు వస్తున్నారు. దాదాపుగా రోజుకి 100 నుంచి 150-200 మంది వరకు వస్తున్నారండి. ఎక్కువగా ఏ సమస్యలు వస్తున్నాయి మేడం ఇక్కడ? ముఖ్యంగా గత 2019 నుంచి 2024 లోపు జరిగిన దారుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కువగా భూ కబ్జాలు, అలానే డ్రగ్స్ విషయంగా, అలానే ఆడపిల్లల విషయంగా కొంత మిస్సింగ్ కేసులు అవ్వచ్చు, లేదంటే ఈ హెరాస్మెంట్ కేసులు అవ్వచ్చు, ఇలాంటివి అనేది కోకలుగా వస్తున్నాయి. ఇంచుమించు ప్రథమ స్థానంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కబ్జాల విషయంగానే ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ నాయకుల యొక్క అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళు ఒక సామాన్య మీద, ఒక నిరుపేదల మీద, అంటే ఒక సెంటు 2 సెంట్లు 3 సెంట్లు ఉన్న భూములు కూడా కబ్జాలు చేసే పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది. అంటే చాలా బాధాకరంగా ఉంది. అంటే వాళ్ళు కనీసం వాళ్ళ జీవనోపాధి ఒక కూలి పని చేసుకుంటా బతికే వాళ్ళ యొక్క చిన్న చిన్న ఆస్తులను కూడా కబ్జా చేసే పరిస్థితి ఉంది. అలానే ఈ రెండో ప్లేస్ కి వచ్చేటప్పటికి మాత్రం భూ తగాదాల తర్వాత కొంచెం డ్రగ్స్ ఉంది. ఆ తర్వాత వచ్చేటికి ఆడపిల్లల విషయంగా ఉంది. ఓవరాల్ గా చూస్తే అనేక సమస్యలు. అంటే అక్కడ కూర్చుంటే, జనవాణిలో కూర్చుంటే మాకు నిజంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే మేము వెళ్ళి తెలుసుకునే సమస్యల కన్నా కూడా అనేక రకాలుగా అనేక జిల్లాల నుంచి వివిధ సమస్యలు వస్తున్నప్పుడు అంటే ఇన్ని సమస్యలు ఉంటాయి, ప్రజాప్రతినిధులుగా పనిచేయటం ఇంకా కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు కూడా తెలుసుకోవాలి ఎక్కడ ఏ సమస్య ఎక్కడ తీసుకెళ్లాలి, ఎవరితో మాట్లాడితే పరిష్కారం అవుతుందని చెప్పని స్థానికంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన మాలాంటి వాళ్ళకి కూడా ఇది ఒక లెసన్ లాగా, అంటే ఒక పాఠశాల లాగా ఉంది జనవాణి కార్యక్రమం మాలాంటి వాళ్ళకి. చూసుకుంటే ఇక్కడికి వచ్చే సమస్యలు ఓన్లీ ఈ జిల్లాకి చుట్టుపక్కల వస్తున్నాయా, ఆల్ ఓవర్ ఆంధ్ర స్టేట్ మొత్తం, ఈవెన్ తెలంగాణ కూడా వచ్చే అవకాశం ఉన్నాయా? తెలంగాణ కూడా మొన్న 4 రోజుల క్రితమే తెలంగాణ వచ్చినాయి. అలాగే స్టేట్ మొత్తంలో అన్ని జిల్లాల నుంచి వస్తున్నాయి. అన్నమయ్య జిల్లా నుంచి వస్తున్నాయి, అలానే అనంతపురం నుంచి వస్తున్నాయి, కర్నూలు నుంచి వస్తున్నాయి. అంటే వాళ్ళ అంటే ఎంత ఇబ్బంది పడకపోతే, ఎంత బాధపడకపోతే, ఎంత స్థానికంగా వాళ్ళకి ఆ సమస్యకి పరిష్కారం దొరకకపోతే ఛార్జీలు పెట్టుకొని ట్రైన్లోనో బస్సుల్లోనో అంత ఇబ్బంది పడితే ఇక్కడ దాకా వస్తున్నారంటే నిజంగా వాళ్ళ సమస్య తీవ్రత ఎలా ఉందనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు ఇంతమంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని మరి ఆయన ఉద్దేశించి ఏం చెప్పాలనుకున్నారు, ఏ సమస్య ఏంటో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా పని కట్టుకుని ఇక్కడ 2-3 రోజులు పడిగాపులు కాసిన సమస్య కోసం పవన్ కళ్యాణ్ తెలియజేయడానికి ఇక్కడికి వస్తున్నారండి. అంత నమ్మకం ఏంటంటారు పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే పవన్ కళ్యాణ్ గారు, నేను తర్వాత కూడా కొంతమంది మా నెంబర్స్ ఎలాగో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కర్నూలు నుంచి ఒక ఆయన ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, ఆయన ఇంతవరకు కర్నూలు నుంచి బయటికి రాలేదంట. కానీ ఇక్కడికి దాకా వచ్చాడంటే పాపం చాలా తిప్పలు పడి వచ్చాడు. ఎందుకయ్యా స్థానిక కలెక్టర్లో లేకపోతే ప్రజా దర్బార్లో సోమవారం పాటు పిటిషన్ ఇవ్వాల్సింది కదా అని ఒక మాట, అంటే డబ్బులు లేకుండా కూడా ఇంత దూరం వచ్చారంటే ఒకటే అన్నాడండి ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసినా సరే పేదల పాలిట పెన్నిది, పేదల కోసం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకుంటున్నారమ్మా. సో నా సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం, అంటే వాళ్ళ భాషలో ఆయన చెప్తున్నాడు, అక్కడ వాళ్ళు బీసీలు అంట, బీసీలు కూడా కులం పెట్టి తిడతారంట బీసీలని. సో ఆ కులం పెట్టి తింటే ఇక్కడ మేము మామూలుగా మాట్లాడుతుంటే మీరు ఇటు సైడ్ మామూలుగా మాట్లాడుతున్నారు, కానీ అటు
మాకు ఇలా కనీసం మమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి కూడా లేదని చెప్పని ఆయన ఎంతో బాధపడతా కేవలం పవన్ కళ్యాణ్ గారు పేదలని మేము పేదలం మా పేదల గురించి ఆలోచించేది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పని నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. రావటం ఆయన సమస్య ఏదైతే ఉందో అది పరిష్కారం అయితే మేము పూర్తిగా ఇంకా అంటే ప్రాసెస్ లో ఉంది. కానీ అక్కడికక్కడ మా స్థానిక నాయకుల్ని అటాచ్ చేసి మా జిల్లా అధ్యక్షుల్ని అటాచ్ చేసి అయితే అతనికి ఒక భరోసా కల్పించే విధంగా అయితే చూసామండి. ఓకే మేడం, ఇప్పుడు చూసుకుంటే ఏ రాజకీయ పార్టీ గానీ ఏ రాజకీయ నాయకుడు గానీ ఇప్పుడు వరకు ఇలా రోడ్డు మీద పార్టీ బయట రోడ్డు మీద కూర్చోబెట్టి ఇలా సమస్యలు తీసుకోవడం గానీ ఆ రాజకీయ నాయకుడు తోడుగా స్థానిక నాయకుల్ని అండ్ లాయర్లు దానికి సంబంధించిన అధికారులు కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఎలా ఉంది మేడం ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడం? ఖచ్చితంగానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన అమ్మటే కూడా చెప్పారు, మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పని. ఎమ్మెల్యేలు అంటే ఇదివరకు ఎమ్మెల్యేలు వేరు, జనసేన ఎమ్మెల్యేలు వేరు. జనసేన ఎమ్మెల్యే అంటే ఒక వినూత్నంగా ఉండాలి అని చెప్పని వాళ్ళకి అంటే ఇప్పుడు దాకా జరిగే ఏదైతే శాసనసభాపక్షంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకలా కాదు, ఒక వినూత్నంగా ఉండాలి. జనసేన ఎమ్మెల్యేలు అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆలోచన విధానానికి తగ్గట్టుగానే మా జనసేన ఎమ్మెల్యేలను మేము చాలా గర్వంగా చెప్పుకుంటాము. వాళ్ళు కూడా అంతే ఒద్దిగ్గా ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు, పొద్దున 10 నుంచి మొదలవుతుంది, సాయంత్రం 6:30 అవుతుంది, 7:30 ఒకసారి 8 కూడా అవుతుంది. అయినా కూడా రోడ్డు మీద ఓపికగా ఉండి ప్రజలు ప్రతి సమస్యని తీసుకుంటా దానికి అక్కడే స్పాట్ లైన పరిష్కారం దొరికితే పరిష్కారం చేసే పరిస్థితి అయితే మా ఎమ్మెల్యేలు చేస్తున్నారు. నిజంగా జనసేన ఎమ్మెల్యేలు అని చెప్పడానికి మాకు కూడా చాలా గర్వంగా ఉంది. వాళ్ళ దగ్గర నుంచి మేము బాగా నేర్చుకుంటున్నాం కూడా. ఎందుకంటే అప్కమింగ్ లీడర్స్ గా మాకు చెప్తున్నాం, అప్కమింగ్ లీడర్స్ గా జనసేన అనేది మాకు ఒక పాఠశాల లాంటిది. సో దాని నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాము. ఇంకా కూడా ఇది ఇప్పుడుతో ఆగదు, 365 రోజులు కంటిన్యూస్ గానే ఉంటుంది. ఖచ్చితంగా అనేక అంశాలు నేర్చుకుంటాం. అలానే చాలా మందికి పరిష్కారాలు కూడా ఇక్కడ దొరుకుతాయి బాధితులకి. ఇక్కడికి వస్తే 100% పరిష్కారం దొరుకుతుందని కొంతమంది కూడా మాట్లాడడం తెలియజేస్తుంది. అంతటి భరోసా గానీ అంత నమ్మకం గానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కల్పించారు. అదే కాకుండా ప్రజల సమస్యల కోసం జనవాణి కార్యక్రమం పెట్టారు, కార్యకర్తల సంక్షేమం కోసం అని చెప్పి క్రియాశీలక సభ్యత్వాలు పెట్టారు. ఏంటి మేడం పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఒక ట్రెండ్ సెట్టింగ్ లాగా నిలబడుతుంది? ఇంకా రాబోయే రోజులు ఇంకా కొత్తవి ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా? మేము అంటే ప్రతికూల పరిస్థితుల్లోనే లాస్ట్ ఇయర్ 66 లక్షలు ఫైన్ చేశాము. ఈ రోజు అనుకూల పరిస్థితుల్లో 12 లక్షల పైచిలకు సభ్యత్వాలు చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక కార్యకర్తకు భరోసా ఇచ్చే విధంగా దేశంలోనే, రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏ పార్టీ కూడా లేదు ఇలాగా 5 లక్షల రిస్క్ అయితే 5 లక్షలు, లేకపోతే యాక్సిడెంట్ అయితే 50,000 ఒక సభ్యత్వంతో. అది పవన్ కళ్యాణ్ గారి మనసులో ఒక ఆలోచన రావటం, కార్యకర్తకు అండగా నిలబడాలని చెప్పిన ఆలోచన, ఆ ఆలోచన తగ్గట్టుగానే జన సైనికులు అలాగే వీర మహిళలు జనసేన నాయకులు అందరూ కలిసి అది ఒక యజ్ఞాన్ని మహాయజ్ఞంగా తీసుకొని ఈ రోజు 12 లక్షల పైచీలకు వరకు క్రియాశీలక సభ్యత్వాలు చేయడం జరిగింది. ఎందుకని ఇది కేవలం అండగా ఉండాలి. ఒక కార్యకర్తకి ఒక రాష్ట్ర నాయకత్వం, ఒక జిల్లా నాయకత్వం మేము ఉన్నాం మీకు భరోసాగా అని చెప్పే విధానం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విధానం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక మనిషిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఒక ఒంటరి అయిపోయాము, మనకి ఎవరు తోడలేరు, ఇలాంటి బాధపడే క్రమంలో మేము మీకున్నాము. పార్టీ పరంగా ఒక రాష్ట్ర నాయకత్వం మనోహర్ గారు కొన్ని సందర్భాల్లో అయితే మనోహర్ గారు వెళ్లిన క్రమం చూస్తే చాలా మంది ఎంతో వాళ్ళకున్న బాధ అంతా కూడా అయ్యో మాకు అండగా జనసేన పార్టీ ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఈ స్థాయి నాయకులు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చే క్రమం చూస్తుంటే మేము రుణపడి ఉంటాం జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పిన విధానం. అంటే ఒక బాధలో అక్కడ డబ్బు కాదండి, ఒక బాధలో ఉన్న వ్యక్తికి భరోసా కల్పించే ఆ వ్యవస్థ తాలూకు ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి రావడం అనేది నిజంగా మా ఆంధ్ర అదృష్టంగా భావిస్తున్నాము. అలానే కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్తల క్షేమమే నా ధ్యేయం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తానే ఉంటారు. ఆ రకంగానే అలాంటి ఆలోచన క్రియాశీలక సభ్యత ఆలోచన రూపొందించడం, దాన్ని సాకారం చేయటం, దానికి ఆయన కూడా ఎదురు పెట్టుబడి 12 లక్షలు అయినాయి అంటే ఆయన కూడా దగ్గర 9 కోట్లు 10 కోట్లు అమౌంట్ ఆయన కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఒక 500 కార్యకర్తలు కట్టినా 500 ఆయన కడతారు కాబట్టి. అంటే అయినప్పటికీ కూడా ఎంత మందికి మనం రీచ్ అయితే, ఎంతమంది కార్యకర్తలకి మన సభ్యత్వం ద్వారా దగ్గర అయితే అంతమందికి ఉపయోగం. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం దగ్గర అవుతుందని చెప్పి భావించడం జరుగుతుంది. మనం ఈ రోజు చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు కింద తిరిగింది. ఈ రాష్ట్ర రాజకీయాలు కూడా గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు, ఏం చేతకానుడు అని మాట్లాడారు. మరి ఈ రోజు చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలు కదా దేశ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ కింద ఉన్నాయి. ఆయన ఎటు తిప్పితే అంటే చక్రం అనేటట్టు నడుతుంది. ఏంటి మేడం ఈ పవర్ పాలిటిక్స్ కి అసలు మెయిన్ కారణం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, కొడితే కుంభస్థలాన్నే కొడతామని చెప్పని. అలానే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి ఈ రోజు రాష్ట్ర రాజకీయాలని, దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, ఆయన ఒక చిన్న ఆలోచనతో ఈ మార్పు అంతా జరిగింది. ప్రతి ఒక్కరు ఆ రోజు ఆయన ఆలోచన చేసినప్పుడు
చాలా మంది అఫ్ కోర్స్ మా నాయకులు కూడా, జనసేన నాయకులు కూడా చాలా మంది నమ్మక పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క అపాయింట్మెంట్ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. అంటే ఆయన ఆలోచన విధానం, ఆయన నిజాయితీ ఆ స్థాయిగా ఉంటుంది. అంటే ఆయన ఏదో ఇప్పటికిప్పుడు రాజకీయాలు చేయాలని, లేకపోతే ఇప్పటికిప్పుడు తాత్కాలికమైన అవసరాల కోసమో, తాత్కాలికమైన పదవుల కోసమో ఆయన ఏ రోజు వెంపర్లాడలేడు. ఎప్పుడు కూడా శాశ్వతంగా అంటే ప్రజలకు ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో ప్రజల్ని గెలిపించాలని చెప్పని ఆలోచించారు. కాబట్టే ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు అవ్వచ్చు, అలాగే దేశ రాజకీయాలని శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలకు తగ్గట్టుగానే మీరు గమనిస్తానే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎలాంటి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఏదైతే డొక్కా సీతమ్మ గారి అన్నామో, లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేర్లు రావాలన్నా, నాకైతే పర్సనల్ గా అంటే జనసేన నాయకురాలుగా పక్కన పెడితే నాకు ఎప్పుడు మనసులో ఒక భావన ఉండేది. వీళ్ళెవరు ఏమంత కష్టపడ్డారు, స్వతంత్ర సమర యోధులు అయితే వాళ్ళ కుటుంబాలని, అంటే గతంలో ఒక నాయకుడు అంటే తనకి ఎంత ఆస్తులున్నా సరే ఈ త్యాగం చేసో, లేకపోతే కుటుంబాన్ని త్యాగం చేసో ఊళ్ళకు ఊళ్ళు వాళ్ళు పనిచేసిన పరిస్థితి ఉంది. కానీ కొంతమంది పేర్లు పెట్టేటప్పుడు వీళ్ళని రాజకీయ నాయకులు కదా, జీతాలు తీసుకొని పనిచేసిన వ్యక్తులే కదా, కాకపోతే పనిచేసినందుకు కొన్ని సంస్కరణలు చేసి ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళ పేర్లు అలా ముందుకు రావడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నా మనసులో ఎక్కడ చాలా బాధ ఉండేదండి. ఎవరి పేర్లైనా అయ్యి ఉండొచ్చు, ఎవరి పేర్లైనా సరే అయ్యి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ పేర్లు మార్పిడి చేశారో నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే పిల్లలకి తెలియాలి డొక్కా సీతమ్మ గారి యొక్క ఔన్నత్యం, డొక్కా సీతమ్మ గారి యొక్క త్యాగం, ఇవన్నీ కూడా పిల్లలకు తెలియాలి. కాబట్టి ఈ రోజు డొక్కా సీతమ్మ గారి యొక్క పేరు పెట్టడం చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. అంటే ఇలాంటి మార్పులు ఎందుకు వచ్చింది? ఈ మార్పు కేవలం పవన్ కళ్యాణ్ గారు 1-4 సార్లు చెప్పడం బట్టి, అంటే మనకు ఆలోచన ఉన్నా కూడా మన పక్కన కూడా మంచి వాళ్లే ఉంటేనే అది మంచి జరిగిద్ది. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి ఇది వరకు ఉండుండొచ్చు, కానీ ఆ పక్కన ఆ ప్రేరేపించే మనుషులు కావాలి. సో ఈ రోజు ఒక నిస్వార్థమైన ఒక శక్తి చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండటం వల్ల ఆ ప్రేరేపించే పరిస్థితులు అవ్వచ్చు, ఒక నిజాయితీ గల పాలన అందించే పరిస్థితులు అవ్వచ్చు, ఈ రోజు ఈ రాష్ట్రానికి అది దక్కుతుంది. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్, పవన్ కళ్యాణ్ గారి యొక్క పవరే ఈ రోజు ఒక నీతిమైన స్వచ్ఛమైన రాజకీయాలు నడిపించడానికి పనికొస్తుంది. మేడం ఈసారి ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారి మాటలు తోటాల్లాగా వచ్చేవండి. ఆ తోటాల్ లాంటి మాటలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వచ్చేవండి. అసలు సార్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, మనకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కనిపించింది. కానీ ఇప్పుడు చూసుకుంటే బిఫోర్ ఎలక్షన్స్ ముందు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అనేటట్టు ఒక కొత్త చేంజ్ అయితే కనబడుతుంది. ఇప్పుడు సార్ ఎక్కడ కూడా కనీసం ఎంత పొరపాటును కూడా అగ్రెసివ్ గా మాట్లాడినట్టు కనబడతారు. చాలా హుందాగా కూల్ అండ్ కామ్ గా రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి వీళ్ళలో ఎప్పుడు ఆ గబ్బర్ సింగ్ పవర్ పాలిటిక్స్ వస్తా ఉంటారు. అంటే తప్పు చేసేవాడిని వెనకాడకుండా పవర్ పాలిటిక్స్ అంటే గట్టిగా అంటే ఒక డైలాగ్స్ వేయటమో, లేకపోతే తాట తీస్తానంటో, లేకపోతే కింద కూర్చోబెట్టడం ఈ కాదండి. అయ్యి ఆ రోజు అతను అంటే గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు చేసిన పనులు బట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ మాటలు వచ్చినాయి తప్పితే బేసిక్ గా ఆయన నేచర్ అది కాదు. ఇక్కడ ఏంటంటే మనం గతంలో చేసిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు ఎదుటాల నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక చెంప చూపించమన్నారు కదా అని చెప్పని 2వ చెంప చూపించలేం కదా. సో అందుకనే ఆ మాటలు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే మనం ప్రజలు నమ్మారు, ప్రజలు నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఒకటి పెట్టుకున్నారండి. మ్యాండేట్ గెలుపు ఇవ్వడం వేరు, మ్యాండేట్ ఇవ్వడం వేరు. గెలుపు ఇవ్వడంతో పాటు ఆ మ్యాండేట్ ఇవ్వడం చూసారా, అది మామూలు విషయం కాదు. ఏదైతే ఆ మెజార్టీస్ ఇవ్వడం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా హార్ట్ గా తీసుకున్నారు. అంటే ఇక్కడ నాయకులు పనిచేసిన దానికన్నా కూడా, అంటే జనసేన టీడీపీ నాయకులు పనిచేసిన దానికన్నా కూడా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. కాబట్టి ప్రజలకు బద్దులై ఉండాలి, ప్రజలకు కట్టుబడి ఉండాలి. కాబట్టి ప్రజా సంక్షేమం మాత్రమే దృష్టిలో ఉండాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మనకు చెప్పడం కూడా జరిగింది. అంటే గత ప్రభుత్వం చేసింది కదా అని చెప్పని మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యమని చెప్పారు. ఖచ్చితంగా ఈ రోజు చేయాల్సింది పాలన, డైలాగులు అవసరంలా. ఈ రోజు చేయాల్సింది పాలన చేసి చూపించవచ్చు. పవర్ పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయి అనేది పవన్ కళ్యాణ్ గారు లిటరల్ గా ఆయన చేసి చూపిస్తున్నారు. అలానే ఒక వినూత్నమైన ఆలోచనలు, కొత్త ఆలోచనలు, అంటే చెత్త మీద పన్నేసే ప్రభుత్వం నుంచి చెత్త మీద సంపద సృష్టించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నందుకు నిజంగా వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. అంటే ఇలాంటి వినూత్నమైన ఆలోచన రావాలి అంటే ఒక స్వచ్ఛమైన రాజకీయం చేయాలన్న ఆలోచన రావాలి. నిజంగా ఆయన అంత స్వచ్ఛమైన ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. కాబట్టి ప్రతి నిమిషం కూడా ఈ రాష్ట్రానికి ఏం చేస్తే మేలు జరుగుతుంది, ఈ రాష్ట్ర ఖజానాకి ఏం చేస్తే మేలు జరుగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిగా వెనక్కి వెళ్ళిపోయాం. కొన్ని కోట్ల రూపాయలు, 1000 కోట్లు వడ్డీలో కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనకి రాబడి కూడా ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తున్నారు. అలాగే ప్రజల సంక్షేమం ఎలా ఉండాలో ఆలోచిస్తున్నారు. అలానే పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి ప్రస్థానం అని చెప్పిన మా సిద్ధాంతాల్లో 7వ సిద్ధాంతం అయిన
ఏడో సిద్ధాంతాన్ని అమలు చేసే విధంగా ఆయన ప్రయత్నిస్తారు. అంటే ఆయనకి ఇచ్చిన ఆయన శాఖలు పూర్తి స్థాయిగా దానికి సఫలీకృతం చేస్తూనే ప్లస్ రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఆలోచిస్తున్నారు, రాష్ట్ర ఖజానా కోసం కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చెత్త మీద సంపద సృష్టించడం అనేది దానికేనండి. ఎందుకంటే ఆ రాష్ట్ర ఖజానా ఏదైతే ఉందో అది దాని నష్టం జరగకుండా ఇక్కడ ప్రజలకు లాభం జరిగే విధంగా ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆ అంశాన్ని తీసుకొచ్చారు. కానీ గత ప్రభుత్వానికి కనీసం పన్ను వేయాలని ఆలోచించారు తప్ప ఆ చెత్త మీద ఎలా సంపాదించాల ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కనీసం ఉండాలి ఆలోచన ఉంటేనే ఇలాంటివన్నీ వస్తాయి. మేడం ఫైనల్ గా ఒక్క మాట, సీఎం 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 అని చెప్పి ఒక స్లోగం పలికారు. ఈ రోజు ఆయన సీఎం కాకపోయినా ఉప ముఖ్యమంత్రి కింద డిప్యూటీ సీఎం గా ఆయన ఉన్నారు. మరి ఆయన ఎప్పుడు సీఎం అవుతారు? అది అంటే ఇప్పుడు సీఎం సీఎం అంటం వరకే కానీ దాని ప్రణాళిక అనేది మళ్ళీ ఆయనే సృష్టించుకున్నారు. అంటే ఆయనే వేసుకున్నారు ఆ దారి కూడా. డిప్యూటీ సీఎం కి దారి వేసుకున్నారు. అది డిప్యూటీ సీఎం నుంచి సీఎం రావడం పెద్ద గ్యాప్ కూడా లేదు. సో ఖచ్చితంగా అది కూడా తొందరలోనే చూస్తారు. ఖచ్చితంగా 29, 34 ఏదైనా సరే ఖచ్చితంగా ఉంది, దగ్గరలోనే ఉంది. దాంట్లో అయితే ఏదో ఒక రోజు లేదు. ఆయన అయితే ఆ స్థాయిలో చూస్తాం ఖచ్చితంగా చూస్తాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.